నమస్కారం. మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్, మై వైఫ్ రేష్మ. మాది సైదాపురం మండలం, మర్లపూడి ఊరు. మేము ఇక్కడికి 5th month నుంచి వచ్చాము ఇక్కడ చూపించుకునేదానికి. అంతకుముందు మేము వాళ్ళది హైదరాబాద్, వాళ్ళు అక్కడ ఉన్నారు. 5th month వరకు అక్కడ చూపించుకున్నాము. ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చినప్పుడే అసలు అంటే ఒక సర్ప్రైజ్గా అనిపించింది మాకైతే. అంటే మేము ఇంతకుముందు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా అంటే ఎవరు జస్ట్ చెకప్ చేసేది, అంటే ఏదైనా మెడిసిన్స్ రాసిచ్చేది, స్కాన్స్ అవి మాత్రమే చూసాము మేము ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడే మెడిసిన్స్ కన్నా కూడా అసలు ఎలా ప్రెగ్నెన్సీని ఎలా ఎంజాయ్ చేయాలి, అసలు ఏంటి మన రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఈ కౌన్సిలింగ్ కానీ వీళ్ళు చేపించే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఫస్ట్ టైం నేనైతే చూడడం ఫస్ట్ టైం. సో అది నాకు బాగా నచ్చింది. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే కరెక్ట్గా మేము చాలా సెర్చ్ చేసి డిసైడ్ చేసుకున్నాము. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చిన దానికి, ఇక్కడ జరిగిన దానికి అంతా. అసలు ఈ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ న్యాచురల్ ప్రాసెస్, మెథడాలజీ, అంటే వీళ్ళు యూజ్ చేసే ఐడియాలజీ చాలా బాగుంది. అండ్ మేము పర్టికులర్ రీజన్ ఇక్కడికి రావడానికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కాదు, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్విన్స్ టర్మినేషన్ అయింది. సో బేబీస్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల మాకు అంటే మా ఫైల్స్ తీసుకొచ్చి మా రిలేటివ్స్ చూపించారు ఇక్కడ. సో డాక్టర్ చెప్పిన విధానం కానీ అంతా బాగుంది. చాలామంది రికమెండ్ చేస్తున్నారు. బట్ అదే పర్టికులర్ రీజన్ మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చూపించుకోవాలని డిసైడ్ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చి రాపూరు చాలా దూరం ఊరు కూడా, బట్ అయినా కూడా ఏదైతే అది అయింది, ఇక్కడే చూపించుకుందాము అని. డెలివరీ మోడ్ అనేది కాదు, బట్ ప్రాసెస్ చాలా బాగుంది. ట్రై చేద్దాము, ఎక్కడెక్కడో చూపించుకునే బదులు ఓకే ఇంత బాగుంది కదా దీని రివ్యూస్ కానీ అంతా, సరే ట్రై చేద్దాం అనుకున్నాము. అండ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ హ్యాపెన్. రిగ్రెట్ లేదు హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నందుకు. డాక్టర్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు. లాస్ట్ టైం చెకప్కి వచ్చినప్పుడు డాక్టర్ చెప్పారు ఒక 2 weeksలో అటు ఇటుగా అవ్వచ్చు డెలివరీ, ఏ టైంలో అయినా ప్రిపేర్డ్గా ఉండండి అని. నిన్న ఒక 19th ఆఫ్టర్నూన్ నుంచి లైట్గా పెయిన్స్ స్టార్ట్ అయి ఉన్నాయి, కానీ అనుకోలేదు ఫాల్స్ లేబర్ ఏమో, లైట్గా పెయిన్స్ వస్తున్నాయేమో అని అనుకుంటా ఉన్నాము. సరే చూసి midnight 12కి స్టార్ట్ అయిపోయాయి. మా ఫస్ట్ ఇక్కడ నెల్లూరులో చూపించుకోవాలన్నప్పటి నుంచి ఒక చిన్న భయం ఏంటి అంటే midnight పెయిన్స్ వస్తే ఏం చేయాలి, అంత నైట్ రావడం కష్టం ఇక్కడికి, ఏం చేయాలి. సో అలానే అయింది, భయపడ్డట్టే. సో కొంచెం వీళ్ళు వచ్చిన ప్రతిసారి చెప్పేది ఒక్క మాట ఏంటంటే ఏ టైం అయినా సరే కాల్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాము అని. అండ్ అదే జరిగింది. కాల్ చేయడం ఫస్ట్ రింగ్లోనే ఎత్తడం వీళ్ళు. అండ్ నేను కాల్ చేసింది 1:30కి, వీళ్ళకి ఫస్ట్ రింగ్లోనే కాల్ ఎత్తారు కౌన్సిలర్. కాల్ చేసి అది అయిపోవడం మాకెందుకులే అని వదిలేకుండా మళ్ళీ మేము వచ్చామా లేదా అని ఒక 2 times కాల్ చేసి కనుక్కున్నారు కూడా మళ్ళీ. అది కూడా అసలు నేను లేబర్ పెయిన్స్లో ఉన్నప్పుడు కానీ కాల్ చేసి వచ్చారా లేదా హాస్పిటల్కి, ఎవరన్నా అటెండ్ అయ్యారా మీకు అని అన్ని కనుక్కుంటా ఉన్నారు. సో చాలా బాగా ట్రీట్ చేయడం కానీ, అండ్ ఏది మాట ఓకే చెప్పి వదిలేయడం కాకుండా ప్రతిదీ కరెక్ట్గా ట్రీట్ చేయడము. అండ్ 3:30కి అలా వచ్చాము. అప్పటి నుంచి నాకు చెకప్స్ జరుగుతూనే ఉన్నాయి. హార్ట్ బీట్ చూస్తూ ఉన్నారు, బేబీకి ఫీటల్ హార్ట్ చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ మాకు స్కాన్ టైంలో తెలిసింది ఏంటంటే ఒక లూప్ ఉంది బేబీ మెడలో అని చెప్పారు. బట్ యాక్చువల్లీ డెలివరీ టైంలో తెలిసింది ఏంటంటే 2 ఉన్నాయి, ఒకటే కాదు 2 ఉన్నాయి. అండ్ డాక్టర్ సరే ట్రై చేద్దాము ఎందుకన్నా మంచిది అని చెప్పారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్, నేను లాస్ట్ మూమెంట్లో కాన్ఫిడెన్స్ ఇంకా నాకు లేదు, ఓకే అవుతుంది నాకు నార్మల్ డెలివరీ అని. బట్ వీళ్ళే చాలా కాన్ఫిడెంట్గా ఏం కాదు నీకు అవుతుంది నార్మల్ డెలివరీ. అసలు లేబర్ రూమ్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు కూడా కాల్ చేసి మాట్లాడారు నాతో. బట్ కాల్ చేసి ఏం కాదు పాప నీకు అవుతుంది నార్మల్, అంత రెడీగా ఉంది, నువ్వు కొంచెం ఇంకా నువ్వు పుష్ చేసుకోగలిగితే నీకు నువ్వు అయిపోతుంది నార్మల్ డెలివరీ, కొంచెం ట్రై చేయని చెప్పారు. అండ్ 7:25 కల్లా డెలివరీ అయిపోయింది. ఇప్పుడు మీ ఎక్సర్సైజ్ ఎలా ఏమైనా చేశారా మీరు? డైట్ ఎలా తీసుకునేవారు? డైట్ అంటే మోస్ట్లీ చెప్పిన దానికన్నా నాకు కొంచెం కన్వీనియంట్ గా ఉండేదే చేశాను, అన్ని ఫాలో అవ్వకుండా. బట్ ఎక్సర్సైజెస్, స్క్వాటింగ్, మెట్లు ఎక్కి దిగడం బాగా ఎక్కువ ఉండేది నాకు. అండ్ స్క్వాటింగ్ నాకు పెద్ద పని అట్లా ఏం లేదు, కానీ చిమ్మేది, కింద కూర్చొని చిమ్మేది, ఇలాంటివి చేసేదాన్ని. స్క్వాటింగ్, సెమీ స్క్వాట్స్ 9th monthలో బాగా చేశాను అవి. సో డైట్ లో అయితే మాత్రం మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది? డైట్ ఎలా తీసుకునేవారు?
నేను సమ్ టైమ్స్ స్కిప్ చేయాలని ట్రై చేసినా వీళ్ళు వదలకపోయారు నన్ను తినాలి అని. ఫ్రూట్స్ ఇలాంటి పెద్దగా ఇష్టంగా తినేది అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ఎలాగోలా కన్విన్స్ చేసి ట్రై చేపియడం, తిన అంటే ఇష్టమైనవి తెప్పించి తినిపియడము అలా చేసేది. అండ్ మా హస్బెండ్ అయితే నేను సమ్ టైమ్స్ నాకు నార్మల్ అవుతుందా లేదా అని నేనే అడిగేదాన్ని తనని. సో నీకు డెఫినెట్ గా నార్మల్ అవుతుంది, నువ్వు వేరే సెకండ్ థాట్ పెట్టుకోవద్దు, డెఫినెట్ గా అవుతుంది, ఇంకా ఆలోచించకు అని చెప్పేది. మీరు ఎలా చెప్పగలిగారు అలా? మామూలుగా అందరూ అంటే తను కొంచెం సెన్సిటివ్ అని, మా రిలేటివ్స్ సర్కిల్స్ లో కొంచెం సెన్సిటివ్ అని ఫీలింగ్ ఉన్నింది. కానీ నేను క్లోజ్గా చూశాను కాబట్టి నాకు తెలుసు తను ఏం చేస్తుంది ఏంది అని. సో నాకైతే ఫస్ట్ నుంచి డెలివరీ అయితే నార్మల్ అని నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడికి వాళ్ళు ఏం చెప్తున్నారు అవన్నీ క్లియర్గా ఫాలో అవడం కానీ, అవన్నీ అంటే ఏ స్కిప్ చేయకుండా ఎట్టొకటి కన్విన్స్ చేసి అవన్నీ చేయించగలిగితే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. మేము అదే తనకి చెప్తా ఉండేది ఎప్పుడు. సో బేబీతో మాట్లాడడం కానీ, ఏమైనా యాక్టివిటీస్ చేయించడం కానీ అన్నీ చేస్తూ ఉన్నాము. సో నాకు కాన్ఫిడెన్స్ రావడానికి ఇక్కడ ఇచ్చే కౌన్సిలర్స్, ఈ అట్మాస్ఫియర్ ఇవన్నీ కారణం. డాక్టర్ బేబీలో మీకు డాక్టర్ బేబీ ఎప్పటి నుంచి చేయడం మొదలు పెట్టారు? 5th month నుంచి స్టార్ట్ చేసాము. ఏం చేసేవారు, ఎవరు చేసేవారు? నేను మా హస్బెండ్ ఇద్దరం చేసేవాళ్ళము. అంటే నాకు కుదిరినప్పుడు నేను, మా హస్బెండ్కి కుదిరినప్పుడు తను. అంటే మార్నింగ్ టైమ్స్లో నేను మాట్లాడేదాన్ని, ఈవినింగ్ టైంలో తను మాట్లాడేది. అంటే అదే బేబీకి చెప్పేది 9th month వరకు లోపల ఉండాలి, ఇబ్బంది పెట్టద్దు, అంటే నువ్వు రావాలి అని ప్రిపేర్ అయినప్పుడే పెయిన్స్ రావాలి తప్ప ముందుగా పెయిన్స్ ఇచ్చి భయపెట్టద్దు, ఏదైనా ప్రెషర్ చేయొద్దు మమ్మల్ని, ముందుగా ఏదైనా కన్విన్స్ చేసేటట్టుగా చెప్పుకోవాలి అన్నట్టుగా ఉంది. 7th month ఎండింగ్ 8th month నుంచి ఫస్ట్ తను మాట్లాడేది బాగా రెస్పాండ్ అయ్యేది బేబీ. 9th month 8th month మధ్యలో నుంచి నేను మాట్లాడుతున్నా కూడా బాగా కిక్ చేయడం, మూవ్ అవ్వడం అటు ఇటు. ఏదైనా సాంగ్ పెట్టారా? ఒక రామలాలి సాంగ్ నైట్ టైం పెట్టేది. నేను జనరల్ గా అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ వింటాను, సో అన్ని వినేది. ఈ సాంగ్ స్పెసిఫిక్ గా వినేది. ప్రెగ్నెన్సీ పీరియడ్ లో మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నిందా? దానికి ఏమైనా మీ డాక్టర్ బేబీలో మీ బేబీ ఏమైనా హెల్ప్ చేసింది అనుకుంటున్నారా? కాంప్లికేషన్ అంటే సింగిల్ అంబిలికల్ కార్డ్, అంటే సింగిల్ అంబిలికల్ ఆర్టరీ ఉన్నింది బేబీకి. సో అది ఛాన్సెస్ ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అని, సమ్ అనామలీస్ రావడం, ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. దానికి కావాల్సిన టెస్ట్లని చేయించుకున్నాము. టిఫా స్కాన్ బాగానే ఉన్నింది, గ్రోత్ స్కాన్ బాగానే ఉన్నింది. అండ్ డాక్టర్ పీడియాట్రిషియన్ కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వమని చెప్పి అడిగారు. వాళ్ళు కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉంటుంది బేబీ, వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి అని. అలానే ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరు ఎలా ఉంటే కన్సెప్షన్ కానీ డెలివరీ కానీ ఈజీగా రావడానికి? పాజిటివ్ కాన్ఫిడెన్స్, మీ బాడీ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, డాక్టర్ మీద కాన్ఫిడెంట్గా ఉండండి, డెఫినెట్గా అవుతుంది. అండ్ తర్వాత అంటే ఫిజికల్ సిచ్యువేషన్స్ కానీ బయట సిచ్యువేషన్స్ కానీ సెకండరీ, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది ఇంపార్టెంట్. అండ్ డైట్ ఫాలో అయితే స్ట్రిక్ట్గా డెఫినెట్గా కన్సెప్షన్ కానీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ ఏవైనా నార్మల్గా అయిపోతాయి. అండ్ వీడియోస్ చూసేవారా మీరు? చూసాను. ఏ వీడియోస్ చూసేవారు ఎక్కువ? డాక్టర్ కౌన్సిలింగ్ వీడియోస్ చూసేదాన్ని. ఇంకా కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు మోటివేటర్స్ చెప్పుంటారు కదా, ఆ వీడియోస్ చూసాము. ఏ వీడియోస్ మీరు పదే రిపీటెడ్ గా చూసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా? రిపీటెడ్ గా అంటే డాక్టర్ శ్రీదేవి గారు 219 అండ్ డాక్టర్ చెప్పిన కొన్ని డైట్ రిస్ట్రిక్షన్స్ కానీ ఇలాంటివి చెప్పేదాన్ని. నార్మల్ డెలివరీకి కావాల్సిన యాక్టివిటీస్ ఏం చేయాలి, ఎలా చేయాలి, డాక్టర్ ద బేబీ చేస్తే బెనిఫిట్స్ ఏంటి అని కొంతమంది పేరెంట్స్ ఇంతకుముందు చెప్పున్నారు. ఆ వీడియోస్ బాగా ఎక్కువ చూసేదాన్ని. సో డాక్టర్ బేబీలో మీ బేబీ ఒక క్యారెక్టర్ గురించి చెప్పారా? అంటే బాగా నిద్రపోవాలి, విసిగించకూడదు ఎక్కువ. బేబీ వెయిట్ గురించి చెప్పారా? చెప్పాము. అండ్ ఇది చెప్పాలి, యాక్చువల్లీ మేము 2.8 మా కౌన్సిలర్స్ చెప్పింది ఏంటంటే 2.8 ఉంటే నార్మల్ డెలివరీకి ఈజీగా ఉంటుంది మీకు అని చెప్పున్నారు. మేము లాస్ట్ స్కాన్ తీపించినప్పుడు బేబీ వెయిట్ 3.30 grams ఎంత ఉన్నింది అని చెప్పారు. సో మేము ఇంకా నార్మల్ డెలివరీ మీద ఆశ వదిలేసుకున్నాం, ఇంకా అవుతుందో లేదో అన్న సిచ్యువేషన్లో డెలివరీ అయిన తర్వాత బేబీ వెయిట్ కరెక్ట్గా 2.8 ఉన్నింది, ఎక్కువ తక్కువ లేదు. వెరీ గుడ్. మీ బేబీ మీ మాటని బాగా వినినట్టు. వెరీ గుడ్. కంగ్రాట్స్ మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ మా.